ఖనిజాల రాయల్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారాన్ని కొనసాగించాలని ఆశించిన కేంద్రానికి షాక్ ఇచ్చింది. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తి స్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని స్పష్టం చేసింది. మినరల్స్పై రాయల్టీ వసూలు హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. అత్యున్నత ధర్మాసనంలోని 9 మంది న్యాయమూర్తుల బెంచ్ 8:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందా లేదా అనే విషయం తేల్చాలని కోరుతూ వివిధ రాష్ట్రాల నుంచి 86 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. మైనింగ్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేది రాయల్టీ పన్ను కాదని, ఖనిజాల వెలికితీత కోసం చేసే కాంట్రాక్టు చెల్లింపు మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు 1989లో 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. గనులు మరియు ఖనిజాలపై విధించిన రాయల్టీని వాపసు చేయాలన్న రాష్ట్రాల డిమాండ్ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పింది. దీని ద్వారా ప్రాథమిక అంచనాల ప్రకారం ఖజానాకు 70,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. అయితే కేంద్రం విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. బకాయిల చెల్లింపుపై రాష్ట్రాలకు ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించింది. మరోవైపు గతంలో ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని వసూలు చేసే రాష్ట్రాల హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక తాజా తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది. అక్కడి ప్రభుత్వాలు ఇప్పుడు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలపై అదనపు సుంకాలు వసూలు చేసేందుకు దీని ద్వారా అవకాశం ఏర్పడుతుంది.